మన భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధి చెందిన ఆలయాలలో ఒకటైన ఈ గంగైకొండ చోళేశ్వరాన్ని రాజేంద్ర చోళుడు నిర్మించారు. ఈ ఆలయంలోని శివలింగం 13 అడుగుల పొడవు, 60 అడుగుల చుట్టుకొలతతో భారతదేశంలోని ఏ ఆలయ గర్భాలయంలో లేనంత పెద్దదిగా ఉంటుంది. ఈ శివలింగం కింద చంద్రకాంత అని పిలువబడే ఆ విచిత్రమైన రాయికున్న శక్తి ఏమిటి? ఇదే ఈ ఆలయ విమానం. ఇది 180 అడుగుల పొడవుతో పూర్తిగా రాతితో నిర్మించడం జరిగింది. రాజేంద్ర చోళుడు చోళ సామ్రాజ్యానికి రాజుగా పట్టాభిషేకం చేసుకున్న తర్వాత ఆయన చేసిన ఆ 3 పెద్ద విషయాలేమిటి? ఈ ఆలయంలో ఎన్ని స్వరంగ మార్గాలు ఉన్నాయి? ఈ ఆలయాన్ని ఎవరు ధ్వంసం చేశారు? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు ఈ వీడియోలో మనం సమాధానం తెలుసుకుందాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆలయ యాత్ర. నేను మీ శివవర ప్రసాద్. ఈరోజు మనం 1000 సంవత్సరాల క్రితం రాజేంద్ర చోళుడిచే నిర్మించిన గంగైకొండ చోళాపురం అనే ఆలయం గురించి అయితే తెలుసుకోబోతున్నాము. ఈ ఆలయం తమిళనాడు రాష్ట్రం అరియలూర్ జిల్లాలో ఉన్న గంగైకొండ చోళాపురం అనే ఒక గ్రామంలో అయితే ఉంటుందన్నమాట. ఈ ఆలయం లొకేషన్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చూడండి. ముందుగా మన వీడియోని లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక విషయం, ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మనకి ఈ యొక్క ఆలయం గురించి పూర్తి చరిత్ర అర్థమవుతుంది. ఓకేనా? రండి, ఇప్పుడు మనం ఈ ఆలయం యొక్క పూర్తి చరిత్రను మరియు ఆలయ రహస్యాలను తెలుసుకుందాం. మన భారతదేశంలో కొన్ని లక్షల సంఖ్యలో ఆలయాలు ఉన్నప్పటికీ కేవలం కొన్ని ఆలయాలను మాత్రమే అత్యంత ప్రసిద్ధి చెందినవిగా పరిగణిస్తారు. ఆ త్రోవలో ఈ గంగైకొండ చోళీశ్వరం ఆలయం కూడా ఒకటి. అలాగే చోళులు ఎన్నో వేలాది ఆలయాలు నిర్మించినప్పటికీ 3 ఆలయాలను మాత్రమే ద గ్రేట్ లివింగ్ చోళా టెంపుల్ అనే పేరును పొందాయి. అందులో మొదటిది తంజావూరులో రాజరాజ చోళ నిర్మించిన బృహదీశ్వర ఆలయం, రెండవది రాజేంద్ర చోళ నిర్మించిన ఈ గంగైకొండ చోళీశ్వరం ఆలయం, అలాగే మూడవది రెండవ రాజరాజ చోళ నిర్మించిన దారాసురం ఐరావతీశ్వరర్ ఆలయం. ఈ 3 ఆలయాలను 156 సంవత్సరాల వ్యవధిలోనే 3 వివిధ చోళరాజులు ఒకే శైలిలో నిర్మించారు. ఈ బ్రహ్మాండమైన ఆలయాన్ని 1035వ సంవత్సరంలో రాజేంద్ర చోళ అత్యద్భుతంగా పూర్తిగా రాతితో నిర్మించారు. ఇంతకీ ఎవరు ఈ రాజేంద్ర చోళ? ఎందుకు ఇతనిని చోళరాజులలో గొప్ప రాజుగా భావిస్తారు అని తెలుసుకోవాలి అంటే మనం ఆయన చరిత్ర గురించి తెలుసుకోవాలి. అది 26 జూలై 971వ సంవత్సరం. ఈ కాలంలో చోళ సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజరాజ చోళన్కు మరియు త్రిభువన మాదేవియార్ వారికి జన్మించిన వారే ఈ రాజేంద్ర చోళ. ఈయన తమిళనాడులోని తంజావూరులో అయితే జన్మించారు. తన తండ్రి తనకు చిన్నప్పటి నుండే యుద్ధ ధర్మాన్ని అలాగే రాజనీతితో పాటు అనేక ఆయుధాలను ఉపయోగించడం నేర్పించాడు. అలా ఆ పిల్లవాడు పెద్దవాడై తన తండ్రితో పాటు ఎన్నో యుద్ధాలలో పాల్గొన్నారు. కాలక్రమేణా రాజేంద్ర చోళ చోళ సామ్రాజ్యానికి సేనాధిపతిగా ఎంపికయ్యారు. మనం సినిమాల్లో చూస్తున్నట్టుగా రాజు ప్రతి యుద్ధాన్ని చేయడు, కొన్ని ముఖ్యమైన వాటిల్లో మాత్రమే పాల్గొంటారు. మిగతాదంతా సేనాధిపతులే చూసుకుంటారన్నమాట. ఆ విధంగా రాజేంద్ర చోళుని యొక్క సైన్యాధికారంలో చోళ సామ్రాజ్యం అనేక గెలుపులను పొందింది. కరెక్ట్గా ఇదే సమయంలోనే 1014వ సంవత్సరంలో రాజరాజ చోళన్ మరణించారు. ఆయన మరణంతో మొత్తం చోళ సామ్రాజ్యం అంతా ఒక్కసారిగా శోకసంద్రంలోకి మునిగిపోయింది. ప్రజలందరూ కన్నీరుతో కలవరపడుతున్నారు. ఇదే సమయంలోనే శత్రు రాజ్యాలన్నీ చోళుల్ని జయించడానికి ఇదే సరైన సమయం అని గమనించి ప్రణాళికలు మొదలుపెట్టారు. కానీ నూతన ఉత్సాహంతో చోళుల శక్తి ఏంటో చూపించడానికి 44 సంవత్సరాల గల రాజేంద్ర చోళ రాజుగా పట్టాభిషేకం చేసుకున్నారు. ఆయన 1014 నుండి 1044వ సంవత్సరం వరకు చోళ సామ్రాజ్యాన్ని విజయవంతంగా పరిపాలించారు. ఈయన మొదటి 10 సంవత్సరాల పాటు తంజావూరుని రాజధానిగా చేసుకొని పరిపాలించారు. ఈ 10 సంవత్సరాలలో చోళ సామ్రాజ్యం ఎప్పుడూ చూడనన్ని విజయాలను మరియు ఎన్నో రాజ్యాలను ఆక్రమించింది. వీళ్ళు మొదట 1017వ సంవత్సరంలో కేరళపై దండయాత్ర చేసి కుడమలైనాడు అనే ఒక ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నారు.
తరువాత 1018వ సంవత్సరంలో మాల్దీవ్స్ మరియు లక్షద్వీపులను ఆక్రమించారు. ఇవే కాకుండా 1019వ సంవత్సరంలో కళింగనాడు అనే ఒక ప్రాంతాన్ని ఇతర పాండ్యరాజుల యొక్క రాజ్యాలతో పాటు తంజావూర్ నుండి 2000 కిలోమీటర్ల దూరంలో ఉన్న వెస్ట్ బెంగాల్ ప్రాంతంలో ఉండే త్రివేణి సంగమం వద్ద ఉన్న ఆ ఒక గంగా నీటిని కూడా వాళ్ళు స్వాధీనం చేసుకొని ఆ గంగా నీటిని బంగారు బిందెలతో అక్కడ నుండి మోసుకుని గంగైకొండ చోళాపురానికి వచ్చి ఒక కొత్త చెరువును సృష్టించి అందులో ఆ నీటిని పోశారు. ఆ ఒక లేకే ద ఇండియాస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మ్యాన్ మేడ్ లేక్ అని పిలువబడుతున్న చోళగంగం లేక్. మీకు డౌట్ రావచ్చు, అదేంటండి ఒక రాజుకి గంగా నీటిని తీసుకురావడం పెద్ద విషయమా అని. పెద్ద విషయమే. ఎందుకంటే పూర్వం ఒక రాజు తమ సైన్యం తమ రాజ్యం నుండి మరొక రాజ్యానికి వెళ్ళాలి అంటే ఆ ఒక ఇతర రాజ్యాలతో యుద్ధం చేసి గెలవాల్సి ఉంటుంది. అలా ఈ చోళ సైన్యం 2 సంవత్సరాల పాటు అనేక పెద్ద పెద్ద రాజులను ఓడించి ఆ ఒక గంగా నీటిని తమిళనాడులోని గంగైకొండ చోళాపురానికి తీసుకొని వచ్చారు. అంతేకాదండి, 1023 నుండి 1025వ సంవత్సరాల కాలంలో అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ను కూడా ఆయన జయించారు. మీరు గమనించినట్లయితే ఈ రాజు ఎక్కువగా ఐలాండ్స్ నే స్వాధీనం చేసుకుంటున్నారు. అలా ఎందుకు చేస్తున్నారో మరి కొంత సమయంలో మీకే అర్థమవుతుంది. ఇలా అనేక ప్రాంతాలను స్వాధీనం చేసుకొని చోళ సామ్రాజ్యాన్ని విస్తీర్ణించిన తరువాత రాజేంద్ర చోళ భారతదేశం నుండి ఇతరితర దేశాలకు ట్రేడింగ్ చేయడం ప్రారంభించారు. ఈ ట్రేడింగ్ బిజినెస్ చాలా ఫాస్ట్ గానే అభివృద్ధి చెందింది. దాంతో రాజేంద్ర చోళ 3 పెద్ద నిర్ణయాలను తీసుకున్నారు. అందులో మొదటిది దాదాపు 200 నుండి 250 సంవత్సరాల పాటు చోళ సామ్రాజ్యానికి రాజధానిగా ఉన్న తంజావూర్ని విడిచిపెట్టి ఒక నదికి సమీపంలో ఉన్న ఒక ప్రాంతాన్ని రాజధానిగా చేసుకోవాలి అని నిర్ణయించి కరెక్ట్గా 1025వ సంవత్సరంలో కొల్లిడం అనే నదికి 27 కిలోమీటర్ల దూరంలో ఉన్న గంగైకొండ చోళాపురం అనే ఈ ప్రాంతాన్ని రాజధానిగా ఎంచుకున్నారు. ఇక ఇప్పటి నుండి చోళ సామ్రాజ్యం యొక్క పీక్ టైం స్టార్ట్ అయింది. అది 1025వ సంవత్సరం. ఆ ఒక సంవత్సరంలోనే శ్రీలంక, మలేషియా, సింగపూర్, థాయిలాండ్తో పాటు అనేక దేశాలను రాజేంద్ర చోళ జయించారు. ఈయన గుర్రాలపై, ఏనుగులపై వెళ్లి యుద్ధం చేయడమే కాకుండా సముద్ర మార్గాన్ని ఉపయోగించి కొన్ని వందల వేల పడవలతో ఆ ఒక ప్రదేశానికి వెళ్లి యుద్ధం చేసి గెలిచేవారు. యుద్ధాలే కాదండి, పడవల సహాయంతో అనేక ట్రేడింగ్ బిజినెస్ ఆయన విజయవంతంగా చేశారు. ఇప్పుడు మీకు అర్థమైందనుకుంటా ఆయన ఎందుకు రాజధానిని నది పక్కనే ఉండాలని ఎంచుకున్నారో మరియు ఐలాండ్స్ను మాత్రమే ఆయన జయించారు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మన భారతదేశంలోని ఏ ఒక్క రాజు సముద్ర మార్గాన్ని రాజేంద్ర చోళుడిలాగా ఉపయోగించలేదు. అంతేకాదండి, చోళుల యొక్క భద్ర శత్రువులైన పాండ్యరాజుల దగ్గర ఉన్న సుందరముడి అనే కిరీటాన్ని, ఇంద్రహారం అనే హారాన్ని కూడా రాజేంద్ర చోళ స్వాధీనం చేసుకున్నారు. ఈ యొక్క హారాన్ని మరియు కిరీటాన్ని వాళ్లకు సాక్షాత్తు భగవంతుడే ఇచ్చినట్లుగా భావిస్తారు. రాజేంద్ర చోళ తీసుకున్న 3 పెద్ద నిర్ణయాలలో రెండవది ఈ బ్రహ్మాండమైన ఆలయం. ఆయన ఈ ప్రాంతాన్ని ఎప్పుడైతే రాజధానిగా ఎంచుకున్నారో అదే సమయంలోనే ఇక్కడ ఒక బ్రహ్మాండమైన శివాలయాన్ని నిర్మించాలనుకున్నారు. అదేవిధంగా 1023వ సంవత్సరం నుండి 1035వ సంవత్సరాల కాలంలో ఈ యొక్క బ్రహ్మాండమైన గంగైకొండ చోళీశ్వరం ఆలయాన్ని పూర్తిగా రాతితో నిర్మించారు. ఈ ఆలయాన్ని తన తండ్రైన రాజరాజ చోళ నిర్మించిన బృహదీశ్వరం ఆలయం యొక్క నిర్మాణ శైలిని ఉపయోగించి ఈయన తీర్చిదిద్దారు. మనం లోపలికి రాగానే విరిగిపోయిన ఒక గోపురం యొక్క కింద భాగం అనగా బేస్మెంట్ మాత్రమే ఉంటుంది. దీని వెనక కూడా ఒక చరిత్ర ఉంది. అదేంటంటే 1836లో బ్రిటిషర్లు ఈ ఆలయం పక్కన ఉన్న కొల్లిడం నదిపై డ్యాం కట్టాలని నిర్ణయించుకున్నారు. ఆ డ్యాం నిర్మాణం కోసం కావాల్సిన రాళ్లను ఈ గోపురం నుండి అలాగే ఈ ఆలయంలోని కొన్ని మండపాలను ధ్వంసం చేసి ఆ డ్యామ్ ను నిర్మించారు. ఈ విధంగా ఈ ఆలయం కొంత శిథిలమయ్యింది.
ఈ గోపురం దాటి కొంత ముందరికి వచ్చినట్లయితే బ్రహ్మాండమైన నంది విగ్రహం ఉంటుంది. ఈ నందిని సున్నం మరియు రాళ్లను ఉపయోగించి 20 అడుగుల పొడవు 15 అడుగుల వెడల్పుతో అద్భుతంగా నిర్మించారు. ఇది చోళులచే ప్రతిష్ఠింపబడిన నంది కాదండి. 16 నుండి 18 శతాబ్దాల మధ్య కాలంలో ఉడయార్ పాలెం జమీందారులు ఈ యొక్క నందిని ఇక్కడ ప్రతిష్ఠించారు. ఈ ఆలయంలో మహాశివుడు బ్రహ్మాండమైన శివలింగం రూపంలో భక్తులకి దర్శనమిస్తారు. ఇక్కడ ఉండే శివలింగం తంజావూరులోని బృహదీశ్వర ఆలయంలో ఉన్న లింగానికన్నా పెద్దది. మనకి బృహదీశ్వర ఆలయంలోని శివలింగం 12 అడుగుల పొడవు 55 అడుగుల చుట్టుకొలతతో ఉండగా, ఈ గంగైకొండ చోళీశ్వరంలోని శివలింగం 13.5 అడుగుల పొడవు 60 అడుగుల చుట్టుకొలతతో భారతదేశంలోని ఏ ఆలయ గర్భాలయంలో లేనంత పెద్దదిగా ఉంటుంది. ఇందులో మరొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ప్రతిరోజు సూర్యకిరణాలు మనం మొదట చూసిన ఆ ఒక నంది విగ్రహంపై పడి అక్కడ నుండి 200 మీటర్ల దూరంలో ఉన్న ఈ బ్రహ్మాండమైన శివలింగంపై రిఫ్లెక్ట్ అవుతుంది. దీన్ని బట్టే మన శిల్పుల యొక్క కళా నైపుణ్యతను మనం అర్థం చేసుకోవచ్చు. మనలో చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే, ఈ ఆలయంలోని శివలింగం కింద చంద్రకాంత అని పిలువబడే ఒక విచిత్రమైన రాయి ఉంది. ఈ రాయి యొక్క శక్తి ఏమిటంటే, వేసవి కాలంలో గర్భాలయాన్ని చల్లగాను మరియు శీతాకాలంలో గర్భాలయాన్ని వేడిగాను ఉంచుతుంది. ఇదే ఈ ఆలయ విమానం. ఇది దాదాపు 180 అడుగుల పొడవుతో అద్భుతమైన శిల్పకళా నైపుణ్యతతో చోళరాజుల యొక్క కళ ఉట్టిపడేలా ఉంటుంది. కరెక్ట్ గా ఆలయానికి వెనక పక్క సింహకినరు అని పిలువబడే ఒక కోనేరు ఉంది. మనం ఈ కోనేరులో నీరు తీసుకోవాలి అంటే ఈ పెద్ద సింహం యొక్క కడుపు నుండి లోపలికి వెళ్లి నీరును సేకరించాల్సి ఉంటుంది. ఈ సింహకిన్నరును 15 నుండి 18వ శతాబ్దం కాలం నాటి ఉడయార్ పాలెం పాళయార్కారులు దీనిని నిర్మించారు. మరొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ ఆలయం నుండి రాజేంద్ర చోళ నివసించిన కోటకు ఒక స్వరంగ మార్గం ఉండేది. ఇదే కాకుండా ఇంకా 3-4 స్వరంగ మార్గాలు ఉన్నాయని ఆర్కియాలజిస్టులు వెల్లడించారు. ప్రస్తుతం ఈ స్వరంగ మార్గాలన్నింటినీ మూసివేశారు. సరే, ఇంత వందల వేల సంవత్సరాల నాటి చరిత్రను మరియు ప్రాముఖ్యతను చూసిన ఈ మహా అద్భుతమైన ఆలయాన్ని ఎవరు ధ్వంసం చేశారు అంటే, చాలా మంది చోళుల యొక్క భద్ర శత్రువులైన పాండ్యరాజులు ధ్వంసం చేశారని అయితే అనుకుంటారు. కానీ కాదు. ఏనాడు పాండ్యరాజులు చోళులు నిర్మించిన ఆలయాలను అయితే ధ్వంసం చేయలేదు. చెప్పాలంటే ఈ ఆలయంలోని శాసనాల ప్రకారం కొంతమంది పాండ్యరాజులు ఈ ఆలయాల్లో పూజలు నిర్వహించినట్టు మరియు కొన్ని దానాలు చేసినట్లుగా కూడా ప్రస్తావించబడి ఉంది. అయితే మరి ఎవరు ఈ ఆలయాన్ని ధ్వంసం చేశారు అంటే, 1311వ సంవత్సరంలో ఢిల్లీ సుల్తాన్ సైన్యంతో వచ్చిన ముస్లిం కమాండర్ అయిన మాలిక్ కఫూర్ మరియు 1327వ సంవత్సరంలో మొహమ్మద్ బిన్ తుగ్లక్ ఈ ఆలయంపై దండయాత్రలు చేసి అనేక మండపాలను శిల్పాలను నాశనం చేశారు. అలాగే 1801వ సంవత్సరంలో ఈ ప్రాంతాన్ని కైవసం చేసుకున్న బ్రిటిషర్స్ కూడా ఈ ఆలయాన్ని వాళ్ళ ఆయుధాలైన తుపాకులు, ఫిరంగులు నిల్వ ఉంచే స్థావరాలుగా మరియు వాళ్ళ సైనికులకు బేస్ క్యాంప్ గాను ఈ పవిత్రమైన ఆలయాన్ని ఉపయోగించారు. నేను మీకు ముందు చెప్పినట్లుగా ఈ ఆలయంలోని మండపాలను, ప్రహరీ గోడలను పూర్తిగా ధ్వంసం చేసి ఆ రాళ్లతో కొల్లిడం నదిపై డ్యామును నిర్మించారు. ఇలా ఈ బ్రహ్మాండమైన ఆలయం ఎంతో చరిత్రను, ఆటుపోట్లను చూస్తూ ఇప్పటికీ అంతే గంభీరంగా ఉంది. మీరు కూడా ఎప్పుడైనా టైం చూసుకొని ఈ ఆలయాన్ని తప్పకుండా సందర్శించండి. మంచి అనుభవం పొందుతారు. ఇది ఇవాల్టి వీడియో. ఎలా ఉంది? నచ్చిందా? నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. అండ్ దయచేసి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అవును, రాజేంద్ర చోళ 3 పెద్ద నిర్ణయాలు తీసుకున్నారు అని చెప్పాను. అందులో మొదటిది కొత్త రాజధాని, రెండవది ఈ బ్రహ్మాండమైన ఆలయం, మరి మూడవది ఏంటి? అదేంటో మన నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. అంతవరకు మీ శివవర ప్రసాద్ సైనింగ్ ఆఫ్.